dear PMC, my dear PMC, my dear PMC. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను మీ ఫాతిమా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలు మరియు పిరమిడ్ వార్షికోత్సవాలు జరుపుకునే వారందరికీ విషెస్ తెలియజేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గురించి మీరెవరైనా మీ సలహాలు, సూచనలు, మీ అభిప్రాయాలు, మీ ధ్యాన అనుభవాలు కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. చక్కగా కాల్ చేస్తే చక్కగా మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వణక్కం. హాయ్, గుడ్ మార్నింగ్, వణక్కం. ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, ఇప్పుడే లేచి మీటింగ్ కాల్. ఇప్పుడే రెడీ అయినా, ఎప్పుడు కాల్ వస్తాయని చెప్పి పెట్టుకుని రెడీ అయ్యా. ఇప్పుడే రెడీ అయ్యారా? అయితే మాకు ఒక మంచి పాట కావాలి, ఇప్పుడు పాడేయాలి. మరి క్వశ్చన్ పాట కాకుండా క్వశ్చన్ అడుగు చెప్తా. రెండు కూర్చోగా క్వశ్చన్. రిపబ్లిక్ డే ఎందుకు వచ్చిందండి మనకు అసలు? రిపబ్లిక్ డే అనేది అదొక బూటకం. బ్రిటిష్ వాళ్ళ నుంచి కాగితాల మీద ఏదో ఇచ్చారు స్వతంత్రం, కానీ మనం ఇప్పటికీ ఆ స్వతంత్రం లేదు. మన రిపబ్లిక్ అది కాదు. ఏంటి, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన టీ కాఫీలు తాగుతున్నాం, బ్రిటిష్ వాళ్ళ సాంప్రదాయాలు మెయింటైన్ చేస్తున్నాం. కానీ వాళ్ళు కట్టించిన బ్రిటిష్లు మనం కట్టలేకపోతున్నాం. కానీ వాళ్ళ వాసనలు, ఈ చికెన్లు, మటన్లు ఇవన్నీ రావడానికి కారణం బ్రిటిష్ వాళ్ళు తింటారు. మనకు లేదు ఈ కల్చర్. మనది సేంద్రీయ వ్యవసాయం, మొక్కజొన్న కంకులు ఈ తిన్నట్టు ఉంటుంది. అది ఒకటి బూటకం. అయితే మన మెయిన్ కాన్సెప్ట్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అనేది సకల జీవరాశి అందరికీ ఇవ్వాల. సకల జీవరాశిని రక్షించడమే రిపబ్లిక్ డే. వాడి స్వతంత్రం వల్ల మన స్వతంత్రం ఇచ్చిన, గాంధీ తెచ్చిన, సుభాష్ చంద్రబోస్ తెచ్చిన స్వతంత్రం లేవు. ఇప్పటికీ తాగి తందనాలాడి సారాయి ఓట్లేస్తున్నాం. నో డెమోక్రసీ. నక్సలైట్స్ వచ్చారు, పోయారు, ఎందరో మహాత్ములు వచ్చారు. భారతదేశాన్ని ఒక మోడీ అట్లా ప్రక్షాళన చేయగలుగుతున్నాడు. కాబట్టి సపోర్ట్ మోడీ. మోడీ ద్వారానే మనకు ఈ ధ్యానం ద్వారానే రిపబ్లిక్ డే, అసలైన రిపబ్లిక్ డే స్వతంత్రం అనేది పక్షులకు, జీవరాశి అందరికీ రిపబ్లిక్ డే ఇచ్చేది మనము. కొంతమంది నిజాయితీ గల ఆత్మ జ్ఞానులు. అది సంగతి. ఓకే. అండ్ మీరు దీని గురించి చెప్పారు కదా, నేను ఒక పొడుపు కథ కూడా అడుగుతాను, చెప్పాలి మరి ఆన్సర్. సరే అడుగు. అంటే పొడుగు కథ చెప్తావమ్మా? చెప్పు, పెట్టు. ఓకే, అడిగేస్తున్నాను. అడుగు, తప్పదు కదా. ఎన్నిసార్లు చప్పుడు చేసినా బయటకు రానిది ఏంటది? ఎన్నిసార్లు చప్పుడు చేసినా బయటికి రానిది. బయటకు వినిపించేది ఏంటది? చప్పుడు చేసినా బయటికి రానిది. బయటకు వినిపించేది ఏంటి? లోపల బయట ఎన్నిసార్లు చెప్పమ్మా, చెప్పమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చప్పుడు చేసినా బయటకు వినపడదు, ఏంటది? రెప్పలు. రెప్పలా? కను రెప్పలు. రాంగ్ ఆన్సర్. అవునా? క్వశ్చన్ మళ్ళీ వినండి. ఎన్నిసార్లు చప్పుడు చేసినా బయటకు వినపడదు, ఏంటది? అది లేకపోతే మనం బతకలేమండి. క్లూ ఇది. గాలి అంటున్నట్టు. గాలి కాదు, గాలి కంటే ఇంకా ముఖ్యమైనది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి వినపడుతుంది కదా, అది బయటకు వినపడదు కదండి. సెటస్కోప్ వేసుకోవాలి మనం. మామూలుగా వినపడుతుందిరా? లేదు లేదు, బయటకి సౌండ్ రాదు కదా అది. రాదు. వెళ్ళి చాలా రోజులు అయితే ఉదయం ఉండట్లేదా? ఉంటున్నాను కదా. ఉదయం నడుస్తలేదా? నడుస్తుంది నడుస్తుంది. ఇంకేంటండి విశేషాలు? పాట పాడతారన్నారు. పాడేయండి, కమాన్. జాబురాతివి జాబిలమ్మ జోల పాడన ఇలా జూరు గాలిలో జాజి కొమ్మ జారణీయకి అలా వయారి వాలు కళ్ళలోన వయారి వెండి పూలవాన తరాల ఊయలుగువేల జామురాతివి జాబిలమ్మ జోల పాడన ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారణీయకి అలా సరిగరి సుతులుగా కుశలమా అనే స్నేహాన్ని పిలవగా కిలకిలగా వేధించే సడులతో
పట్టి పదాలే మోలు బోలు పలకగా కొనుకు రాక మూట బొమ్మ గుబులు పొందగా వనము లేచి నిద్రపేది నిత్యపుచ్చునా జాము రాతిది జానులమ్మ పాడగా ఇలా మనసులో భయాలన్నీ మరచిపో మగటలో మరో లోకం తెరుచుకో కళ్ళతోటి ఉషా తీరం వెతుకుతూ నిధులలో నిసారాన్ని నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జాము రాత్రి జాబిలమ్మ జోల పాడగా అలా జాలి గాలిలు జాజికమ్మ జాగనీయకి అలా అంటే ఎప్పుడైతే ఉదయం సూర్యకాంతి వస్తుందో చీకటంతా పోతుంది, మధ్యలో కూడా ఉదయం ఏమైనా ధ్యానం చేస్తే అంతరంగా వికసించి బ్రహ్మకమలా తెలుస్తుంది అని అర్థం. అది కదా. అవునండి, చాలా చక్కగా చెప్పారు. అవును, సాంగ్ బాగా గుర్తు పెట్టుకొని పాడారే, ఏంటి చూసి పాడారా ఏంటి? ఏది గుర్తుంది కానీ అక్కడక్కడ చిరునాలు రాదు, మొత్తం పాటలో పాడగలుగుతా, మధ్యలో అక్కడక్కడ పదాల పొందిక అనేది కుదరదు. ఇదైతే స్పష్టంగా అందులో ఏముందో వస్తుంది, దానికి మించి చేయడానికి చాలా పాటలు వస్తాయి. నిజంగా మీ గొంతు చాలా అద్భుతం అండి, ఎంత చక్కగా పాడతారు. అప్పుడప్పుడు చూసుకుంటా అది. అందుకే నేను అంటుంటా మీరు మా పిఎంసి మంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అని. ఏమన్నా అనుకోమా, కానీ నీకు ఇంకో సుశీల అనే రాములమ్మ వస్తుంది, ఆమె కూడా పిలుస్తుంది. రాజేశ్వరం అని ఉన్నారు టీఎంసీ లో, వాళ్ళు కూడా మా నంబర్స్ ఇచ్చాను, నేను రేపు ఇస్తాను, వాళ్ళ నంబర్ ఎక్కడ రాసుకున్నా, వాళ్ళని కూడా పిలవండి. ఓకే, తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి మై డియర్ పిఎంసీకి. బాయ్, టేక్ కేర్. ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడుతాను లక్కీ కాలర్తో. హలో. ఓకే, మేబీ కాల్ కట్ అయిపోతున్నట్టుంది, సో సిగ్నల్ లేదనుకుంటా. మళ్ళీ కాల్ ట్రై చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. ఓకే, సో అందరూ శాకాహారులుగా మారిపోయారు, ఇంకా జస్ట్ ఒక 100లో 20% మాత్రమే మారలేదు. సో దయచేసి వారు కూడా శాకాహారులుగా మారండి. సో మన పత్రిజీ గారు చెప్పిన విధంగా 1300 రకాల ఆహార పదార్థాలు అయితే ఉన్నాయి, మనకు ఆకుకూరలు కానీ. సో ఇవన్నీ తింటే చాలా మంచిది. సో బాడీకి మంచి మెటబాలిజం అందుతుంది, మంచి సోడియం, కార్బన్, ఇట్లా మంచి మంచి విటమిన్స్ అన్నది మనకు వస్తాయి. విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ డి. సో ప్రతి ఒక్కరూ సూర్యోదయాన్నే లేవండి, ఎర్లీ మార్నింగ్ 3 to 4 మెడిటేషన్ చేస్తే చాలా అంటే చాలా మంచిది మన బాడీకి. అండ్ ఆ టైంలో చేయడం వల్ల మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది పొందుతాం మనము. అండ్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఇంకా మంచిది. మన బాడీలో ఉన్నటువంటి స్వెట్ కనుక వెళ్ళిపోయిందంటే చాలా మంచిది. సో దానివల్ల విషపూరితమైనటువంటి టాక్సిన్స్ అన్నీ పోతాయి మన బాడీలో నుంచి వ్యాయామం చేయడం వల్ల. సో సైక్లింగ్ చేస్తే ఇంకా మంచిదండి. అండ్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా చాలా మంచిది. సైక్లింగ్ చేయలేని వారు వాకింగ్ చేయండి, అట్లీస్ట్ 1-2 kilometers అయినా నడవండి, మంచిది. అండ్ కాయగూరలు ఇలాంటివి తింటే ఇంకా మంచిది. మాంసాహారాన్ని మాత్రం వీడండి తప్పకుండా. మాంసాహారం తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం. సో శాకాహారాన్ని తినండి. సో ఎర్లీ మార్నింగ్ ఎలాగో 10 to 11 ఆ టైంలో జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. చాలామందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంది, 2-3 సార్లు కూడా తాగుతూ ఉంటారు. సో అదైతే అస్సలు మంచిది కాదు. కాఫీ ఇలాంటి పానీయాలు తీసుకోవాలనుకుంటే మార్నింగ్ 8-8:30కి బ్రేక్ఫాస్ట్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ మీరు టీ, కాఫీ ఏదైనా తీసుకుంటే మంచిది. పరగడుపునే కాఫీలు తాగేస్తే బాడీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మెయిన్లీ క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయండి. సో జాగ్రత్తగా ఉండండి, కాఫీస్ని తగ్గించండి. ఈవినింగ్ చక్కగా స్నాక్స్ చేసుకొని తినండి, మంచిది. జొన్నలు ఇలాంటివి తినండి, కార్న్స్ అని, బేబీ కార్న్స్ చాలా మంచిది. చాలామంది అయితే బయట జంక్ ఫుడ్స్ లైక్ పిజ్జాస్ అని, బర్గర్స్ అని తింటున్నారు, అది అస్సలు మంచిది కాదండి. ఆయిలీ ఫుడ్స్ కూడా తగ్గించండి. చీజ్ ఇలాంటివి అస్సలు మంచిది కాదు, మనకి గుడ్ ఫ్యాట్ రాదు, బ్యాడ్ ఫ్యాట్. సో కొలెస్ట్రాల్ వల్ల మనం ఎలాంటి పని చేయలేము. సో ఎవరైనా మనల్ని పిలిచినా మొత్తం బాడీ అంతా తిప్పి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అసలు ప్లీజ్ బాడీని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, చక్కటి వ్యాయామం చేయండి, స్వెట్ ఎంత పోతే అంత మంచిది. అండ్ జ్యూసెస్ తాగుతూ ఉండండి, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి చాలా మంచిది. అండ్ చాలామంది హెయిర్ ఫాల్ అవుతుందని హాస్పిటల్స్కి వేలు ఖర్చు పెడుతూ ఉంటారండి. సో మంచి చిట్కా ఏంటంటే, మన ఇంట్లో మన పేరెంట్స్ చేస్తూ ఉంటారు పప్పు ఇలాంటి ఐటమ్స్. సో వాటిలో కరివేపాకు వేస్తారు. సో చాలామంది కరివేపాకుని పడేస్తూ ఉంటారు, అస్సలు మంచిది కాదు. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు పడేసేదాన్ని, తర్వాత దానివల్ల విటమిన్ ఏ వస్తుంది, కంటి చూపు మెరుగవుతుంది,
ఇలా చెప్పడం వల్ల హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది అనడం వల్ల నేను తినడం స్టార్ట్ చేశాను. సో నేను తింటున్నాను, నాకైతే బెనిఫిట్స్ వచ్చాయి. సో అందుకనే నేను కూడా మీకు చెప్తున్నాను, నేను పాటించే చిట్కాలే చెప్తున్నానండి మీకు, చాలా మంచిది. సో అందుకని ప్రతి ఒక్కరు కర్రీ లీవ్స్ ఇవంటివి తినండి. కొత్తిమీర కూడా తింటే ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తాగితే ఇంకా మంచిది, మన బాడీకి మంచి మింట్ వస్తుంది. చాలామంది చిగుళ్ళలో సమస్య వస్తుంది అంటుంటారు, రక్తం కారడం ఇలాంటి ప్రాబ్లమ్స్, రకరకాల పేస్టులు వాడుతూ ఉంటారు. సో వారందరూ ఒకటే చిట్కా అండి, కొరియాండర్ తింటే చాలా మంచిది. సో ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో మై డియర్ పిఎంసి. హాయ్, దిస్ ఇస్ మై డియర్ పిఎంసి. నేను మీ ఫాతిమా. మీ పేరు? శుభోదయం. శుభోదయం. మీ పేరు తెలియదా నీకు అమ్మా? తెలుసు, కొంచెం మర్చిపోయాను. గాజువాక నుంచి. ఓకే, ఏం చేస్తున్నారు? ఇదిగా ధ్యానం క్లాస్కి వెళ్తున్నాము. వెరీ గుడ్. ఎంతమంది వస్తారు ధ్యానానికి? 108 రోజులకి ఈ రోజు 6వ రోజు. 6వ రోజు. ఓకే, పెట్టారు. ఈ రోజు 6వ రోజు. ఎవరికి చెప్తారు మీరు క్లాసెస్? చిన్న పిల్లలకా లేకపోతే ప్రతి ఒక్కరికనా? చిన్న పిల్లలకి అయితే స్కూల్లో అని చెప్తాము. ఏ టైం నుంచి? ఇది పెద్దవాళ్ళకి అనమాట, 3 నుంచి 5 వరకు. 3 to 5. ఓకే, వెరీ గుడ్. ఒక 2-3 లైన్లు చెప్పండి ధ్యానం క్లాసెస్ లో మీరు అసలు ఏం చెప్తారు? మన పిఎంసి వ్యూవర్స్ కదా వింటారు, పాటిస్తారు. అవునవును, చెప్పండి. ధ్యానం చేయమని చెప్తాము, శ్వాస మీద ధ్యాస పెట్టమని. ధ్యానం సర్వరోగ నివారణ ధ్యానం. ధ్యానం వల్ల వచ్చే చాలా చాలా లాభాలు. పిల్లలైతే ఆటలు పాటలు పాడుతూ హాయిగా చదువుకొని పెద్దలు చెప్పినట్టు వినాలి, గురువులు చెప్పినట్టు వినాలి అని చెప్పి. ఓకే, సరే అండి, చాలా బాగా మాట్లాడుతున్నారు ధ్యానం గురించి. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు బాగా శ్రద్ధగా వింటారు అనుకుంటున్నాను. అండ్ మంచి పాట కూడా పాడేయచ్చు కదా? పాడాలా? పాడాలి. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం. స్వామి స్వామి అని సొగసైన గౌరమ్మ నిఖిల జనని నీకు నీరాజనం నీరాజనం. అంతరాయమున అంతమందించేసి గణనాయక నీకు నీరాజనం నీరాజనం. శక్తియుధములతోన సకలము పాలించు వీరనందీశ్వర నీరాజనం నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం. శక్తియుధములతోన సకలము పాలించు వీరభద్ర నీకు నీరాజనం నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం నీరాజనం. వావ్, సూపర్ అండి, చాలా చక్కగా పాడారు. అడగంగానే పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి మీరు కూడా మై డియర్ పిఎంసికి. బై, టేక్ కేర్. ఇప్పుడు నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం కాలర్ తో. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఏడుకొండలు. ఓకే, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగనా? పొడుపు కదా? ఎస్, అడగండి మేడం. అడిగేస్తున్నా మరి. అడగండి మేడం, అడగండి. ఈజీగా అడిగేస్తానులేండి మీకోసం. ఓకే మేడం, అట్లాగే అట్లాగే. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏంటది? కవ్వం. వా, యూ స్మార్ట్ యా అసలు. అంతేనా మేడం? ఏంటి విశేషాలు? అంతే, హ్యాపీ మేడం. ఏంటి టిఫిన్ ఏం చేశారు? లంచ్ ఏంటి స్పెషల్? సండే స్పెషల్ అంటే చేసి సండే కాదుగా ఈరోజు. ఓకే, మీకు అసలు వెజిటేబుల్స్ లో ఏమంటే ఇష్టం అండి మేడం? వెజిటేబుల్స్ లో ఏం కర్రీ అంటే ఇష్టం మీకు? వెజ్ కర్రీస్ అంటున్నా. మాకంతా వెజ్జే. అదే, వెజ్ లోనే ఏమి ఇష్టం? సాంబారా లేకపోతే పప్పు ఆవకాయ ఇట్లా ఉంటాయి కదా స్పెషల్స్? సాంబార్ అంటే ఇష్టం. దొండకాయ ఫ్రై అని ఇట్లా. దొండకాయ ఇష్టం. అవును, నాకు ఒక డౌట్ అండి, చాలా మంది అంటుంటారు దొండకాయ కర్రీ తింటే మతిమరుపు వస్తుందంట, నిజమేనా? అదేం లేదు మేడం, వాళ్ళ ఆలోచన అంతే, వాళ్ళ భావన అంతే. ఓకే,
అంటే అనలేదు, ఏం లేకపోతే ఏం లేదు. ఏ- ఏ ఓకే. తిన్నా ఏం కాదు. మంచి పాట పాడొచ్చు కదా, ఆ? పాట పాడొచ్చు కదా అంటున్నా. పాడు బన్నా. పాడాలి. పాడిన పాట ఒకటి. కమాన్ పాడేయండి. ఓం శ్వాసాయ గురవే నమః. ఓం శ్వాసాయ గురవే నమః. ధ్యానించరా శ్వాసను గమనించరా. ధ్యానించరా శ్వాసను గమనించరా. చిత్తమొడిగేనురా ఆత్మ వెలిగేనురా. చిత్తమొడిగేనురా ఆత్మ వెలిగేనురా. ధ్యానించరా శ్వాసను గమనించరా. శక్తి ప్రసరించురా భక్తి ఫలించురా. శక్తి ప్రసరించురా భక్తి ఫలించురా. శక్తి కలిగించురా ముక్తి లభించురా. ధ్యానించరా శ్వాసను గమనించరా. తనువు పులకించురా మనసు పరవశించురా. తనువు పులకించురా మనసు పరవశించురా. బుద్ధి వికసించురా ఆత్మ పరిమళించురా. బుద్ధి వికసించురా ఆత్మ పరిమళించురా. ధ్యానించరా శ్వాసను గమనించరా. ప్రేమవు పొంగురా కరుణ కలిగేనురా. ప్రేమవు పొంగురా కరుణ కలిగేనురా. సహనం పెంపొందురా శాంతి సమకూరురా. సహనం పెంపొందురా శాంతి సమకూరురా. ధ్యానించరా శ్వాసను గమనించరా. నైస్ అండి, చాలా చక్కగా పాడారు పాట. ఏం చేస్తుంటారు అసలు మీరు? ఎక్కువసేపు పాడానా? లేదు లేదు, బాగా పాడారు, ఎక్కువసేపు అని కాదు. బాగుంది పాట. శ్వాస మీద ధ్యాస పెట్టండి, గమనించండి అంటున్నారు. ఏంటండి విశేషాలు ఇంకా? ఎక్కడ, ఏ ఊరు మీది అసలు? మేము విజయవాడ. విజయవాడ. ఓకే. విజయవాడ యనమల కుదురు కొండ శివాలయం పక్కనే ఉంటాం. ఓకే, నైస్. బెంజ్ సర్కిల్ దగ్గరలో. ఓకే, ఇంకేంటండి విశేషాలు? లవకుశ పిరమిడ్ ధ్యాన మందిరం అండి. 2 పిరమిడ్స్ ఉంటాయి పైన. అంటే గురువు గారు వచ్చి ఓపెన్ చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అసలు ధ్యానం చేస్తున్నారు? 2011. ఓ, ఓకే, నైస్. సో మీకు ఏమైనా అనుభవాలు కలిగాయా ధ్యానం వల్ల? అనుభవాలు అంటే వస్తుంటాయి మేడం, అన్ని మామూలే. అనుభవాలు అంటే వస్తుంటాయి ఏదో ఒకటి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మై డియర్ పిఎంసి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. ఓకే, కాలర్తో మాట్లాడే ముందు మనం వెడ్డింగ్ విషెస్ కూడా చెప్పేసుకుందాం. ప్రతి మనిషి జీవితానికి ఓ పరిపూర్ణతనిచ్చే బంధం వివాహ బంధం. అలా 7 అడుగులతో వివాహ బంధంలోకి అడుగుపెట్టి ధ్యానంతో ఆ వివాహ బంధాన్ని అందంగా ఆనందంగా మలుచుకున్న పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ శ్రీ కృష్ణమోహన్ మరియు వారి సతీమణి శ్రీమతి సౌమ్య కృష్ణమోహన్ గారులకు వివాహ వార్షికోత్సవ శుభాభినందనలు. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్ అండ్ మేడం. మరిన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసి తరఫున, మన వ్యూవర్స్ తరఫున, పిఎస్ఎస్ఎం మీడియా తరఫున కోరుకుంటున్నాను. వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి కిరణ్ గారు. మరిన్ని బర్త్డే జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసి తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే.
సో ఇవాళ నెక్స్ట్ బర్త్డే కూడా సెలబ్రిటీస్ ఉంది, చెప్పేద్దాం. ప్రీతి జింటా ఒక భారతీయ నటి మరియు పారిశ్రామికవేత్త. ప్రధానంగా హిందీ చిత్రాలలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందారు. ఇంగ్లీష్ హానర్స్ మరియు క్రిమినల్ సైకాలజీలో డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత జింతా గారు దిల్సేలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో సోల్జర్ చిత్రంలో నటించారు. ఈమెకు ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం ఫిలింఫేర్ అవార్డును కూడా సంపాదించి పెట్టాయి. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి ప్రీతి జింతా గారు. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని, మరిన్ని మంచి మంచి మూవీస్ తీయాలని నా తరపున, మై డియర్ పిఎంసి తరపున, మన వ్యూవర్స్ తరపున కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. సో వ్యూవర్స్, మనందరికీ ప్రీతి జింతా గారు చాలా బాగా తెలుసు. సో హిందీ చిత్రాలలో చాలా బాగా నటనకు ప్రసిద్ధి చెందారు ఆవిడ. సో ఎవరికైనా ప్రీతి జింతా గారి గురించి తెలిస్తే వెంటనే కాల్ అయినట్టుంది. సరే, ఇక్కడ మనం బర్త్డే విషెస్కి వెళ్ళిపోదాం. అతిథి రవి ఒక భారతీయ మోడల్ మరియు నటి. ఆమె మలయాళ చిత్రాలలో కనిపిస్తున్నారు. ఆమె నటి కావడానికి ముందు మోడలింగ్ లో వృత్తిని కొనసాగించి ఆమె కళాశాల విద్యా సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం ఒక వాణిజ్య ప్రకటనలో రంగప్రవేశం చేశారు. ఆమె 2014 చిత్రం యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్ లో సహాయ పాత్రలో నటించారు. ఆమె మొదటి సినిమా మహిళ ప్రధాన పాత్ర చిత్రం అలమర. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి రవి గారు. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసి తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. హ్యాపీయెస్ట్ బర్త్డే. సో చూసారా కదా వ్యూవర్స్, సో అందరూ చక్కగా వెజిటేరియన్స్ గానే మారండి, మాంసాహారులు అస్సలు అవ్వద్దు. సో చాలా మంది అయితే ధూమపానం, మద్యపానానికి గురవుతున్నారు. సో ధూమపానాన్ని తగ్గించుకోండి, అస్సలు మంచిది కాదు. సో అది ధూమాన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో అవయవాలన్నీ పాడైపోతూ ఉంటాయి. ప్రతి మూవీ రిలీజ్ చేసేటప్పుడు మన కుటుంబాల గురించి కూడా ఆలోచించండి. సో ఇంత ల్యాక్ చేయడం బాగోదు. సో నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో. హాయ్. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. హాయ్, గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను, నిన్న కాలు కట్టేపించుకున్నాను. కాలు బాగాలేదు, కొంచెం ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయిందా? అయ్యో, ఏమైంది? అయింది, కొంచెం మడతపడి కాలు కొంచెం కట్టు కట్టారు. ఓకే. అయితే ఏంటంటే ఇవాళ పొద్దున్న ఉదయం రాత్రి నిద్ర పట్ల ధ్యానం చేసుకున్నాను. అది ఓకే, అలాగే చక్కగా ధ్యానం చేస్తూ ఉండండి, నార్మల్ అయిపోతుంది కాలు. చేసుకున్నాం. ఇప్పుడు ఆ ధ్యానం తెలియబట్టే ఇలా ఇన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. ఇంతకు ముందు ఏంటంటే అమ్మో ఇదే అది నొప్పి, నాకు ఇది నొప్పి, అయ్యో ఏమవుతుందని భయంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ధ్యానం రావటం మూలాన, మేము చేసుకోవటం మూలాన, ఈ ధ్యానం వల్ల చాలా ధైర్యం వచ్చింది. ఓకే. అది ముఖ్య పాయింట్ ఏంటంటే నాకు వచ్చింది మాత్రం అదే. ఎంత కష్టం వచ్చినా సరే సంతోషంగా ఉండాలి ఇంత కష్టంలో కూడా అనేది నేను నేర్చుకున్నా. అది అవునండి, అస్సలు ధ్యానాన్ని మాత్రం వీడద్దు, ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండండి. రోగనిరోధక శక్తి ఉంటుంది మనలో, సో అదే ఆటోమేటిక్ గా నార్మల్ చేసేస్తుంది. అవును. మంచి పాట పాడేయచ్చు కదా మీరు, చక్కగా లిరిక్స్ పాడతారు, మంచి మంచి పదాలు జోడించి. చిన్నది పాడతాను, చిన్నది పాడతాను. చిన్నది ఓకే. విజ్ఞానంతో వికసించు జగత్తు, పసిపాపల చదివే దానికి బిట్టు, లేగదు గగంతులు పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు జలయేటి అలల మెరుపులు, ప్రకృతిలో అణువణువు పసిపాపల అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి. ఇంతేనమ్మా. నైస్ అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా పాడారు, అడగంగానే మంచి పాట పాడారు. ఇలాగే ధ్యానం చేస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి మై డియర్ పిఎంసికి. బాయ్ అండి, టేక్ కేర్. టీవీలో రావట్లేదురా, యూట్యూబ్ లో వస్తాను చూడండి. గన్నవరం యూట్యూబ్ లో వస్తుందా? యూట్యూబ్ లో వస్తుంది, మై డియర్ పిఎంసి అని చెప్పి యూట్యూబ్ లో క్లిక్ చేయండి, వచ్చేస్తాం. సరే, మా మనోడితో చేసేస్తా. ఓకే. అలాగే, మనం మాట్లాడిందంతా యూట్యూబ్ లో వచ్చేస్తుంది. సో ఇంకా మీరు ఎవరైనా మీ ధ్యాన అనుభవాలు, మంచి మంచి టాపిక్స్ ఏమైనా అడగాలి, చెప్పాలి అనుకుంటే కింద కమెంట్ రూపంలో మాకు తెలియబరిస్తే మేము దాన్ని చూసుకొని అడుగుతాం రేపు నెక్స్ట్ డే. హలో. ఓకే, ఇలాగే కాల్ చేస్తుండండి మై డియర్ పిఎంసికి. బాయ్ అండి, టేక్ కేర్. సో కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. సో అందరూ వెజిటేరియన్స్ గానే ఉండండి, మాంసాహారంగా అస్సలు అవ్వద్దు.
సో సిగరెట్స్, మద్యపానం ఇలాంటివన్నీ వీడండి. ట్రాఫిక్ రూల్స్ని కూడా పాటించండి. అతివేగంగా వెళ్తే ప్రమాదకరం మనందరికీ. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మన కుటుంబం కూడా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో అదైతే మంచిది కాదు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినా బిహేవ్ చేయండి చక్కగా. థ్యాంక్ యూ అండి. ఇలాగే మై డియర్ పిఎంసీని ఆదరిస్తూ ఉండండి. అండ్ చూసారు కదండి, ఇది వాటి మై డియర్ పిఎంసీ. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా. My dear PMC, my dear PMC, my dear PMC.